ఇంత గొప్ప పరిణామము వస్తే ఒక్క పేపర్లో మనం చూడలే ఇప్పటివరకు. మోదీ మరో శక్తి, మీ జీవితం ప్రజలకు అంకితం, చారిత్రాత్మక గెలుపుకు అభినందనలు, ప్రధానితో రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి భోజనం, నేడు చర్చలు, ఉక్రెయిన్. ఓకే, సో రష్యాతో మోదీకి ఆహ్వానం వచ్చినట్టు మనకందరికీ తెలిసిందే. అండ్ రష్యాకి వెళుతున్న సంగతి తెలిసిందే, అక్కడ చర్చల విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికాకి లోపల కుత 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 అంటూ ఉంటుంది. సో ఎందుకంటే మన భారతదేశం ఏనాడు చూడనటువంటి పరిస్థితి ఈరోజు మనకుంది. ఒక గొప్ప నాయకుడు, ఒక స్ట్రాంగ్ లీడర్ ఉంటే భారతదేశం ఎలా ఉంటుందో మనం గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. భారతదేశం ఎంత ముందుకు పోతుంది అండ్ విదేశాంగ విధానం ఎలా ఉంటుంది, జియో పాలిటిక్స్ ఎలా ఉంటాయి అనేది మనం అందరం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇంతకుముందు మన దేశం నాయకుడు ఎక్కడున్నాడో, ఒక సభ జరిగితే లేకపోతే ఏదైనా ఒక పెద్ద నాయకుల మధ్య మన నాయకుడు ఎక్కడున్నాడో అని వెతుక్కునే వాళ్ళం. ఇప్పుడు ప్రపంచం మొత్తం జియో పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి, ఇండియా సెంట్రిక్గా ఉన్నాయి. అండ్ దట్టు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మనం ఒకటి అంటాం కదా, విశ్వగురువు స్థానం మనము అందుకోబోతున్నాం. విశ్వగురువు అందుకునే ఆ పరిస్థితుల్లో మనకి ఎట్లుంటుందంటే, మనకు అన్ని కాలాలు కలిసి వస్తాయి. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు కదా సామెత. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు మన దేశం విశ్వగురు స్థానం పొందడానికి ఆ దిశగా పయనిస్తున్నట్టే ఉంది. ఎందుకు అంటే అటు రష్యా యుద్ధం చూసుకున్నా, ఇటు ఇజ్రాయిల్ యుద్ధం చూసుకున్నా, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం చూసుకున్నా, ఏ దేశంలో కూడా వాళ్ళ ఆర్థిక అంటే అభివృద్ధి 2 దాటట్లేదండి, 2 దాటట్లేదు. మనది 6.7 కన్సిస్టెంట్గా ముందుకెళ్తుంది. చైనా అప్పుల్లో కూరుకుపోయింది. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు చూసుకుంటే రష్యా యుద్ధంతో అతలాకుతలం అవుతుంది. అండ్ పెద్దన్న పాత్ర అనుకునే అమెరికా పాపం జో బైడెన్ వేరే దేశంకి పోయి ఒకవేళ ఎవరు లేకపోతే ఆయన వెంట తన దేశమే మర్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఎటు పోతున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కాని స్థితిలో ఉంది. మరి అట్లాంటి వ్యక్తి తన దేశాన్ని గాడిలో పెడతాడా? ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి ఒక పెద్దన్న కోసం ఎదురు చూస్తున్నారు. అతనే మన మోడీ. ప్రపంచంలో అందరి నోట్ల మోడీ మోడీ మోడీ. 3వసారి గెలిచినటువంటి వ్యక్తి మోడీ. ప్రపంచం మొత్తం గిట్టని, భారతదేశం అంటే గిట్టని దేశాలు ఎన్నో దేశాలు మన దేశం అంటే మోడీని ఓడించాలని, మోడీ ఈసారి రావద్దు, వస్తే ఇక అంటే కొన్ని దేశాలకి మింగుడు పడతలే, ఓడించాలని చెప్పేసి ఎన్నో లక్షల కోట్లు ఇక్కడ పంపు చేశారు. ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఎగురుతున్నారు కదా. చాలామంది ఇంతకుముందు ఏమీ లేనటువంటి వాళ్ళకి ఫండింగ్ ఎట్లా వచ్చింది, రైతు ఉద్యమాలు ఎట్లా జరిగినాయి, ఇవన్నీ కూడా మన భారతదేశంలో దేశ అంతర్గతంగా కొట్లాటలు సృష్టించి, అల్లకల్లోలాలు సృష్టించి దేశ సమగ్రతని డిస్టర్బ్ చేయడానికి చేసేటువంటి పనులవి. అది మోడీని ఓడించడానికి ఎన్నో రకాలుగా గత 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అదే ఒక స్ట్రాంగ్ లీడర్ ఉంటే మన భారతదేశం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. చంద్రయాన్ సక్సెస్, మన దేశం వేరే దేశాల్లోంచి ఇంపోర్ట్ చేసుకుంటుంటే మనము
ఆయుధాలని ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం, బయట దేశాలకి మనం సప్లై చేస్తున్నాం. దట్ ఈస్ ద ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇట్లాంటి ఎన్నో పథకాలు. దీనికి ఏకైక కారణం ఒక స్ట్రాంగ్ లీడర్, విజనరీ లీడర్ ఉంటే దేశం మంచి పురోగమనంలో ముందుకెళ్తుంది. మన గత 10 సంవత్సరాల నుంచి కుంభకోణాలు మాట వినలే, అవినీతి అనేది మాట వినలే. ఆ మాట వినకపోవడం వల్లే ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ భారతదేశం డెవలప్ అవుతుంది అనే ఒక పారాడిమ్ వింటున్నాం మనం. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా. భారతదేశంలో ఒకప్పుడు ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. పర్మిషన్లని, సర్కార్ ఎన్నో పర్మిషన్లు తీసుకోవాల్సి వస్తుండే, ఎన్నో నిబంధనలు ఉంటుండే. ఇప్పుడు సింగిల్ విండో పాలసీ, మీరు పెట్టాలనుకుంటున్నారా, ఇన్ని పర్మిషన్లు అవసరం లేదు, ఆన్లైన్లోనే. సో భారతదేశంలో ఇప్పుడు మనం ప్రతి ఒక్క యువకుడు ఉద్యోగం చేయాలనుకోవట్లేదు. ఉద్యోగం చేయడం తప్పేం కాదు, కానీ ఉద్యోగం చేయాలనుకోవట్లేదు. నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాడు, నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాడు. నా ఆలోచనని ఒక ఆచరణలోకి తీసుకురావాలి, ఒక వినూత్నమైనటువంటి ఒక రూపకల్పనకి ఆద్యం పోయాలనుకుంటున్నాడు. అది మార్పు. ఆ మార్పు గత 10 సంవత్సరాల్లోనే వచ్చింది. అంతకుముందు లేదు. అంతకుముందు నోటిఫికేషన్స్ వేస్తారా, ఉద్యోగాలు వస్తాయా, ఈ ఉద్యోగాల మీదనే ఎక్కువగా ఆధారపడేది. లేదా వేరే దేశాలకు వెళ్దామా. ఇప్పుడు వేరే దేశాల్లోంచి మన దేశానికి వచ్చేసి ఇక్కడ స్టార్టప్స్ పెడుతున్నారు. దాదాపు 150కి పైగా యూనికార్న్లు స్టార్ట్ అయినాయి. యూనికార్న్ అంటే $100 బిలియన్. ఒకప్పుడు గత 10 సంవత్సరాలకు ముందు ఒక్కటి కూడా లేదు. అదే గత 10 సంవత్సరాల నుంచి 150 లక్షకు పైగా స్టార్టప్లు. ఈ 1 లక్షకు పైగా స్టార్టప్లు, 3 లక్షలకు పైగా స్టార్టప్లు గత 5-6 సంవత్సరాల్లో మన దేశం ఏ స్థాయిలో ఉండబోతుందో చూడండి. అదేవిధంగా ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టాలనుకుంటే సానుకూల వాతావరణం లేదు. అది భారతదేశంలో ఉంది. అప్పుడు ఏ వ్యాపారి అయినా సరే, ఏ దేశంలో ఉన్నటువంటి ఏ దేశమైనా ఏం చేస్తాయి, ఈ దేశానికి వస్తాయి. భారతదేశం రేపు ఇది హబ్ కాబోతుంది. దిస్ ఈస్ ద డెస్టినేషన్ టు ఇన్వెస్ట్. ప్రతి ఒక్కరూ భారతదేశం వైపు చూస్తున్నారు. భారతదేశంలో పెట్టుబడులు పెడతారు. మనందరికీ చాలా భవిష్యత్తు ఉంది. కానీ ఒక్కటి మారాలి. ఇంకా రాజకీయ నాయకులు ఈ రోజులో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ విధానం మార్చుకోవాలి. దేశం డెవలప్మెంట్ గురించే మాట్లాడాలి. అప్పుడు తప్పకుండా అంటే అఫ్కోర్స్ ఆ పరిస్థితులు కూడా వస్తాయి. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారు, ఇక్కడ ఒక అవినీతి రహిత లేదా ట్రాన్స్పరెన్సీ ఎంత ఉంది, అండ్ ప్రజల సహకారం ఎలా ఉంది, నాయకుల సహకారం ఎలా ఉంది, యూత్ ఎలా ఉన్నారు, అడిక్వేట్ ఇక్కడ పద్ధతులు ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తారు. ఒక ఇండస్ట్రియలిస్టో లేకపోతే ఒక దేశం ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకొనే పెడతారు. కాబట్టి ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి యువత ఆలోచించాలి. విద్యా విధానం ఆ దిశగా మారాలి. అండ్ మనకి ఇప్పుడున్నటువంటి టీచర్స్ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్స్ కావచ్చు, లేకపోతే విద్యలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి ట్రైనర్ దానికి అనుగుణంగా మార్పులు జరగాలి.
అలా జరిగినప్పుడే భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది అండ్ డెవలప్మెంట్ అవుతుంది. సో కాబట్టి ఇంకా ప్రభుత్వంలో ఎక్కడ మనము అవినీతికి ఆస్కారం ఉంది, అవినీతి చేద్దాము, లేకపోతే వాడు ఇంత తిన్నాడు వానికంటే నేను ఎక్కువ ఎంత తినచ్చు అనే ఆలోచనలు మనలోంచి తీసేయగలిగితే, అందుకే ఇప్పుడున్నటువంటి యువత ఎక్కువగా బీజేపీని ఎందుకు ఇష్టపడుతుంది అంటే అవినీతి అనే ఒక మాట బీజేపీలో ఉండదు. అంటే అక్కడో ఇక్కడ ఉండదు అంటే ప్రతి పార్టీలో మంచోళ్ళు ఉంటారు, ప్రతి పార్టీలో చెడ్డోళ్ళు ఉంటారు, నేను అది అనట్లేదు. కానీ ఎక్కువ పర్సంటేజు అవినీతి మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాల్లోంచి. అవినీతి, కుంభకోణాలు ఇవి మాట వినట్లేదు మనం. అదే వేరే ప్రభుత్వాలు వస్తే వచ్చిన వెంటనే అవే మాట్లాడుతున్నాం. పోయిన బీఆర్ఎస్ పార్టీని చూస్తున్నాం, ప్రతి ఒక్క దానిలో అవినీతి బయటపడుతుంది. గొర్రెలు ఇస్తే కుంభకోణం, నీళ్ళు ఇస్తే కుంభకోణం, రైతుల దగ్గర నుంచి పంట కొనుగోలు చేస్తే కుంభకోణం, సివిల్ సప్లై చేస్తే కుంభకోణం. ఎండ్ల కుంభకోణం లేదు అనేది ఒకసారి మనకి. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించాలి, యూత్ కూడా మారాలి. అందుకని వేరే పార్టీలకి ఎందుకు ఇష్టపడరు అంటే యూత్ ఇప్పుడున్న ఇటువంటి జనరేషన్ బీజేపీ వైపు చూస్తుంది. అండ్ వేరే పార్టీలు కూడా అన్నీ మారాల్సిన అవసరం ఉంది, మారుతున్నాయి కూడా. ఇప్పుడున్న యూత్ దేశం, ఇంటిగ్రిటీ ఇవి ప్రతి ఒక్కరిలో నింపుకోవాలి. అంటే ఇలా మాట్లాడితేనే ఏదైనా కూడా మంచి మాట్లాడితే మంచి స్ప్రెడ్ అవుతుంది, చెడు మాట్లాడితే చెడు స్ప్రెడ్ అవుతుంది. ఫేక్ నెరేటివ్స్, ఫేక్ విషయాలు యువతలో ఒక నిరాశ, నిస్పృహ కలిగించేటువంటి విషయాలని స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి నేను ఫ్యాకల్టీస్లకు కావచ్చు, లేకపోతే ఈ నాయకులకు కావచ్చు చెప్తున్నా. భారతదేశానికి చాలా భవిష్యత్తు ఉంది. ఆ దిశగా ఆలోచించేటట్లు, ఆ దిశగా ఈ విద్యార్థులని నడిపించేటట్లు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎన్నో వనరులు ఉన్నాయి భారతదేశానికి. ఇప్పుడు మనం చూస్తున్నాం సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ ప్రపంచం మన వైపు చూసేటట్లు చేస్తుంది ఈరోజు. ఎక్కడ తక్కువ లేదు. గత 15 సంవత్సరాలకు ముందు సినిమా ఇండస్ట్రీలో అందరూ చర్చించుకునేటోళ్ళు ఈ మూస ధోరణి పోదా, ఎప్పుడు ఒకటే టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్, ఈ మూస ధోరణులు పోవా అని ఒక్కొక్కసారి మనం సౌత్ ఇంకా మలయాళం ఇండస్ట్రీతో కావచ్చు, లేకపోతే తమిళ్ ఇండస్ట్రీతో మనము పోల్చుకునే వాళ్ళం. వాళ్ళు మంచి సినిమాలు తీస్తున్నారు, మంచి కథ, స్టోరీ ఓరియంటెడ్ పిక్చర్స్ వస్తున్నాయి. అలాంటి పిక్చర్స్ మనోళ్ళు ఎందుకు తీయరు అని మనం ఒక 15 సంవత్సరాల క్రితం మనం చాలామంది డిస్కషన్లో ఒకసారి 75 సంవత్సరాల సినిమా చరిత్రలో మనం చిరంజీవి గారు మాట్లాడిన విషయాన్ని చూస్తాం. మనం ఇలాంటివి రావాలి అని ఆయన తాపత్రయపడ్డాడు. ఈరోజు ఆయన కల్లారా చూస్తున్నాడు. అంటే 75 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఆ రోజు వేదిక మీద చిరంజీవి గారు చెప్పడం వల్ల ఎంతోమంది ఆలోచనలు రేకెత్తించాయి. అంటే మంచిని మనము ముందుకు తీసుకెళ్తే, మంచి గురించి మాట్లాడితే, అందుకే ఒక ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కావచ్చు, మంచిని స్ప్రెడ్ చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది. అదే వేరే పార్టీలో వాడెంత సంపాదించిండు, నువ్వెంత సంపాదించినావు, అక్కడే కబ్జా, ఇక్కడ కబ్జా, ఎక్కడ అవకాశాలు ఉంటాయి, ఇవే మాట్లాడుతుంటారు.